అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి విచిత్రాలు మా ఇంట్లోనే జరుగుతాయా, లేకపోతే పిల్లిని పెంచుకునే వాళ్ళ ఇళ్లలో ఇలాగే జరుగుతాయా? నాకైతే అస్సలు అర్థం కాదండి. నేను మొన్న ఫ్రిడ్జ్ శుభ్రం చేద్దామని డోర్ అయితే ఓపెన్ చేశాను. అంతే అండి, ఎప్పుడు వచ్చిందో ఏమో వచ్చి డీ ఫ్రిడ్జ్లో అయితే కూర్చొని ఉంది. నేను ఇటు చూశాను అంతే. నన్ను చూసి మళ్ళీ ఇంకొంచెం వెనక్కి అయితే జరిసేపు పిలిచినా కిందకైతే దిగలేదండి. కింద అయితే ఇంకోటి అయితే చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో, నేను పైకి ఎక్కాలా అని చెప్పి చూస్తూ ఉంది. ఇంకా దీన్ని అయితే లాగుతున్నా అస్సలు రావట్లేదండి. చల్లగా ఉందని ఇంకొంచెం వెనక్కి అయితే జరిగింది. ఒక్కొక్కసారి వీటిని చేసే పనులు నాకు చాలా కోపం వస్తుందండి. ఒక్కొక్కసారి అయితే నవ్వుకుంటాను అండి. ఎలా ఇదిల్చుకుంటుందో, రమ్మన్నా కూడా లాగుతుంటే అసలు రావట్లేదండి. దీనికి కోపం కూడా చాలా ఎక్కువ అండి. నా మాట అన్నా కూడా చాలా కోపం ఎక్కువ అండి. అలిగి వెళ్ళి మూలన కూర్చుంటుంది. చూసారు కదా మీరే ఎలా ఇదిల్చుకుంటుందో. దిగమంటే అస్సలు దిగట్లేదు. ఇంకా తినడానికి ఏమని చెప్పి అయితే సైగలు చేస్తుందండి. అక్కడే కూర్చొని తింటాను అన్నట్టు సైగలు చేస్తుంది. చూడండి మీరే. ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాయండి రోజు మా ఇంట్లో. ఏదో ఒకటి పిల్లలు ఇలాగే చేస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను, అందరి ఇళ్లలో పిల్లలు పెంచుకుంటారు కదా, వాళ్ళ ఇళ్లలో కూడా ఇవి ఇలాగే చేస్తాయా, లేకపోతే మా ఇంట్లోనే చేస్తాయా అని నాకైతే అసలు అర్థం కాదండి. మీ ఇళ్లలో కూడా ఉంటాయి కదా ఇలాగే చేస్తాయి అంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో గారాబాలు ఎక్కువ అండి. మా అమ్మాయి ఎక్కువగా గారాబం చేస్తూ ఉంటుంది. చూసారు కదా ఎలా చేస్తుందో. ఎక్కైతే దిగటానికి ఎంత కష్టంగా ఉందో దానికి. మొహం చూడండి ఎలా పెట్టేసిందో. ఒక్కసారిగా బుంగమూత అయితే పెట్టేసిద్దండి. మొహం చూసారండి ఎలా పెట్టిందో. చూసారు కదా మీరే. సైగ చేస్తుంది దిగును అని చెప్పి. దీని పేరు ఏందో చెప్పలేదు కదండి. దీని పేరు జున్ను. జున్ను అంటే చాలండి, ఎంత దూరాన పిలిచినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా బలవంతంగా అయితే దింపేసామండి. చూడండి అసలు ఆ కసురుకుంటాం చూడండి ఒకసారి. ఇంకా కరెంట్ షాక్ ఏమన్నా కొట్టిద్దేమోనని దింపేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా జున్ను కోసం.